ప్రజాపాలన ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024లో భాగంగా ఈ నెల 19 నుండి వచ్చే నెల 7 వరకు ప్రజాపాలన కళాయాత్ర కొనసాగించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ప్రజాపాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయించడం జరిగిందన్నారు. ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7 యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపాలిటీలు మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి, ఇందిరా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కిల్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్, స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 టీంలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో మంత్రి మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల, యువతకి ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కిల్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్, స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 టీంలుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రతి మండలం గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం వస్తుంది కాబట్టి డిసెంబర్ 9 వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి 19వ తారీఖు నుంచి 7 వరకు 9 వరకు ప్రజాపాలన దినోత్సవాలు గ్రామాన జరపాలని చెప్పేసి కల్చరల్ సాంస్కృతిక శాఖ మరి అదేవిధంగా INTR డిపార్ట్మెంట్ మరి సహకారంతో ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు గ్రామాన కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సంవత్సరంలో విజయాలని అందరికీ తెలియపరిచేలా ప్రజలకు అవగాహన చైతన్యం కలిగించేలా గ్రామాన మున్సిపాలిటీ 6 మున్సిపాలిటీస్ 428 గ్రామ పంచాయతీల్లో మీరు షెడ్యూల్ వేసుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా శుభాభినందనలు. ఏదైనా ప్రజలకు చేరాలంటే సంస్కృత సారథి ద్వారానే చేస్తుంది. వాళ్ళ భాషలో పాటల ద్వారా వీటి ద్వారా చెప్తే తప్పితే ఏదో అర్థం కాని పదాలతోటి తర్వాత స్పీచ్లతోటి వాళ్ళ జనాలకి అవగాహన ఉండదు. వాళ్ళ భాషలోకి వెళ్ళి వాళ్ళ స్థాయికి పాటల ద్వారా అక్క చెల్లి అంటూ సంబోధనతోటి పాటల రూపంలో వస్తే వాళ్ళకి ఏమీ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకాశం ప్రభుత్వం వచ్చినటువంటి 45 గంటల్లోనే మనకి మహిళలకి ఉచిత బస్సు రవాణా అనేది పెద్ద వరం. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఆ బస్ పాస్ కోసం వచ్చిన డబ్బులు లేక చెల్లించలేక బస్ మానేసిన పేద విద్యార్థులు, స్కూల్ మానేసిన విద్యార్థులు ఉన్నారు, కాలేజ్ మానేసిన విద్యార్థులు ఉన్నారు. ఆ పరిస్థితులలో ఇది ఒక వరం. ఈ యొక్క డబ్బులతో వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడం, ఇతరత్ర కొనుక్కోవడం, అదేవిధంగా వయోవృద్ధులు కూడా అందరు కూడా ఈ యొక్క డబ్బుతోటి అంటే ఆదాయం డబ్బుతోటి వాళ్ళ జీవన స్థితి మెరుగుదలకు ఉపయోగపడింది. అది టాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, వైద్య సదుపాయం కానివ్వండి, ఇతరత్ర మనవరాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో కానివ్వండి, ఈ ఆదాయం డబ్బులు ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పటికే ఎంతో మంది దాదాపు 1,000కి పైబడి మహిళలు ప్రయాణం చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ విధంగా జిల్లాలో కూడా లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని కూడా 5 లక్షల దాన్ని డబల్ చేసి 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ చేర్చడం, 62 జబ్బులు వ్యాధులను కూడా అదనంగా చేర్చడం అనేది 45 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పడింది. 45 గంటల్లో చేయడం. తర్వాత గ్యాస్ సిలిండర్ మహిళలకి చాలా కుటుంబానికి కూడా భారంగా మారినటువంటి 1,200 రూపాయల గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకి అందించి మిగతా 700 రూపాయలని వారి అకౌంట్లలో రీయింబర్స్ చేసే పథకం. అంతేకాకుండా మరి గృహ జ్యోతి అనే పథకం ద్వారా ఈ యొక్క బిల్లులు 100 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల కూడా పేదలలో SC ST కాలనీలో బడుగు బలహీన వర్గాల్లో అదొక ఇంటి దీపం వెలిగింది. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టలేని స్టేజ్లో ఈ యొక్క గృహజ్యోతి ద్వారా విద్యుత్ ఆదాయం వల్ల వాళ్ళు పిల్లల చదువులకు కానీ కరెంట్ ఎక్కడ కూడా కట్ కాకుండా వాళ్ళ చదువులు తర్వాత ఇతరత్ర వ్యాపకాల్లో కానీ ఈ నిరంతర విద్యుత్ అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ విధంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇతరత్ర అన్ని పథకాలు కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క 12 నెలల్లో ప్రతి నెలలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కూడా ముందుకెళ్తున్నాయి. అదే కాకుండా మనకి ఉద్యోగాలు కూడా ఒక 100 రోజుల్లోనే 30,000 పైబడి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే 52,000 పైబడి ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏకబిగిన 11,062 టీచర్ పోస్టులు
ఒకేసారి భర్తీ చేయడం, వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. అంతేకాకుండా చాలా నియామకాలు కానిస్టేబుల్స్ వరకు ఉంటే హెల్త్ అసిస్టెంట్స్, ఇంజనీర్స్, అదేవిధంగా గ్రూప్ 1 కూడా త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. దాంట్లో కూడా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాల్లో యువతకి, తర్వాత పరిశ్రమలకి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పీట వేసి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీన్ని గ్రామ గ్రామాన మున్సిపాలిటీ వార్డున ప్రచారం చేయాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మేము కూడా సంవత్సరానికి అక్కడక్కడ వచ్చి జరిగిందా లేదా అని కూడా చెక్ చేయటమే కాకుండా మీరు జనాలకు కూడా కొట్టుకోవాలి. ముందే అక్కడ ఉన్నటువంటి దండోరా ఫలానా చోట జరుగుతుందంటే వాళ్ళు వస్తారు. జనరల్లీ మీరు వాడుతున్నారంటే డెఫినెట్ గా ఒక 50-100 మంది ముందుకుంటారు. సో పాటతో పాటు కూడా ఆట కూడా నేర్చుకుంటే ఇంకా కొద్దిగా అట్రాక్టివ్ ఉంటుంది అక్కడ గ్రామాల్లో. కాబట్టి ఆ విధంగా కూడా చేసి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోవాలని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.